హలో అందరికి ఈ రోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్ గా వితౌట్ మైదాతోని అండ్ వితౌట్ ఓవెన్ కూడా చూడండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే మ్యాంగోస్ కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఈ చిన్న కప్పు పాలు తీసుకోండి మనం దీనికన్నా కొంచెం పెద్ద కప్పు రవ్వ అండి సూజీ అంటారు కదా బొంబాయి రవ్వ అది అండ్ మనం మిల్క్ ఏదైతే కప్ తో తీసుకున్నామో దాంతోనే షుగర్ ఇవి డెకరేషన్ కోసం అంటే పైన చల్లుకోవడానికి టూటీ ఫ్రూటీ అండ్ చెరీస్ తీసుకోండి ముందైతే మనం ఈ సూజీ రవ్వ ఉంది కదండి బొంబాయి రవ్వ దీన్ని మిక్సీ చేసుకోవాలండి ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని దీన్ని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ లాగా మిక్సీ చేసుకొని తీసుకోండి చూడండి దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లో ఈ కట్ చేసిన మ్యాంగోస్ ఉన్నాయి కదండి ఈ మ్యాంగోస్ ఈ కప్పు మొత్తం వేసేయండి ఈ మ్యాంగోస్ తర్వాత దీంట్లోనే షుగర్ కూడా వేసేయండి తర్వాత దీంట్లోనే మనం మిల్క్ తీసుకున్నాం కదండి మిల్క్ కూడా వేసేయండి తర్వాత దీన్ని బాగా బ్లెండ్ చేసుకుందామండి చూడండి ఇలా మెత్తగా ప్యూరీ లాగా చేసుకోండి దీన్ని చాలా మెత్తగా చేసుకోవాలండి అసలు పీసెస్ ఉండకూడదు ఇలా చేసుకున్న దాన్ని ఈ రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ రవ్వని మిక్స్ చేసుకున్నాం కదా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూడండి మొత్తం ఇలా వేసుకున్నాం కదండి దీన్ని విస్కర్ తోని ఇలా టోటల్ గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి చాలా నచ్చుతుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూను బేకింగ్ పౌడర్ అండ్ చిన్న స్పూన్ ఉంటుంది కదండి దాంతోని ఇలా చిన్న స్పూను బేకింగ్ సోడా తీసుకోండి మీ ఇంట్లో వెనిలా ఎసెన్స్ అయినా ఏ ఎసెన్స్ ఉన్నా కూడా చిన్న స్పూన్ తోని ఒక స్పూన్ వేసేయండి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి అండ్ దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా అండి పెద్ద స్పూన్ తోని 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఎల్లో ఫుడ్ కలర్ చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బేక్ చేసుకుందాము ఆ లోపు ఇది రవ్వ ఉంది కదండి అది మొత్తము కొంచెం నాని బాగా అవుతుందండి కేక్ అందుకని హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టేసేయండి అన్ని కలిపేసాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టేసేయండి చూడండి హాఫ్ అన్ అవర్ అయిందండి ఇలా తీసుకోండి తీసుకొని ఒకసారి దీన్ని కలుపుకోండి చూడండి ఎలా కొంచెం పొంగినట్లు అయింది కదండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా తీసుకోండి ఎందుకంటే మనం బేకింగ్ సోడా వేసాం కదా అందుకని ఇలా కొంచెం నానినట్టు అయిపోతుంది అనమాట దీన్ని ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కొంచెం ముందుగా ఒక ఇలాంటి స్టీల్ కంటైనర్ లాంటిది తీసుకొని దానికి కొంచెం బటర్ అప్లై చేసి మన ఇంట్లో మైదా పిండి ఉంటుంది కదండి కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోండి దీంట్లో కప్ కేక్ లాగా చేద్దాం పిల్లలకి నచ్చుతుంది అనేసి బటర్ రాసి అయితే తీసుకున్నానండి ఇలా పిండి స్ప్రింకిల్ చేసి అయితే తీసుకున్నాను అలాగే మనకు టూటీ ఫ్రూటీ ఉంది కదండి దానిపైన కూడా మనం కొంచెం ఇలా మైదా పిండి వేసుకొని కలుపుకొని అయితే ఉంచుకోండి ఎందుకంటే దానికి అతుక్కుపోకుండా ఉంటాయి ఇలా కలుపుకొని అయితే ఉంచేసుకోండి ఇలా వీటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక 5-10 మినిట్స్ బిఫోర్ మనం ఇలా గ్యాస్ ఆన్లో ఉంచుకొని సిమ్లో పెట్టేసుకొని ఇలా బౌల్ పెట్టేసుకొని దాన్ని మనం కేక్ దేంట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి నేనైతే 2 బౌల్స్ తీసుకున్నాను ఎందుకంటే దీంట్లో ఒక బాక్స్ పెడతాను దీంట్లో కప్ కేక్స్ పెడదామని ఇలా 2 బౌల్స్ అయితే తీసుకున్నానండి ఇలా ప్రీ హీట్ చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో ఇది యాడ్ చేసేసుకుందామండి ఇది ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకున్నది ఇది ఒకసారి కలుపుకొని ఈ బాక్స్లోకి యాడ్ చేసేసుకుందాం అలాగే ఇంకొకటి ఏంటంటే ఇలా థిక్గా ఉందనుకోండి ఒకవేళ మనకి కొంచెం అప్పుడు మనం మిల్క్ వేసాం కదండి అయినా కూడా ఇలా సోక్ చేసినా కూడా ఇలా థిక్గా ఉందనుకోండి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం అంతే మనకి కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా రావడం కోసమని కొన్ని మిల్క్ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుకోండి చూడండి ఇలా వేస్తే ఇలా వచ్చేలాగైతే కలుపుకోండి కొంచెం థిక్గా ఉంటుంది బట్ మరీ థిక్గా ఉంచుకోకండి ఇలా కేక్ ప్యాటర్న్ లాగా కలుపుకొని దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి వీటిలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి ఇలా గట్టిగా ఇలా అనుకోండి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మధ్యలో గ్యాప్ ఉంటే అదేంటి క్లియర్ అయిపోతుందండి ఇలా ఒకసారి ఇలా చేసుకోండి వీటిని కూడా అంతే చూడండి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి
అండ్ చెరీస్ ఉంటే పెట్టుకోండి, మీ ఆప్షనల్ అండి. ఉంటే ఇలా చూడండి. ఇలా చేసేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదండి. ఈ బౌల్ క్యాప్ ఓపెన్ చేసుకోండి. చేసేసుకొని ఇంకా ఇది ఉంది కదా, ఈ కేక్ ఈ బాక్స్ ని దీంట్లో పెట్టేసేయండి. ఇలా పెట్టేసి జస్ట్ ఎంత అంటే ఒక 10 minutes లో మీకు రెడీ అయిపోతుంది. ఇలా క్లోజ్ చేసేయండి. మీకు జస్ట్ ఏంటంటే ఒక 10 minutes ఇలా లో ఫ్లేమ్ లో ఉంచేసుకోండి. ఇలా మీడియం, బాగా లో కాదండి, కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఇలా ఉంచేసుకుంటే మీకు మధ్యలో ఒకసారి 5 minutes ఒకసారి తీసి చూసుకోవాలండి. నేను చూపిస్తాను. తర్వాత మోస్ట్లీ అయితే 10 minutes లో మీకు కేక్ రెడీ అయిపోతుందండి. ఇలా క్లోజ్ చేసేసి ఉంచేసేయండి. మనం ఇది కూడా పెట్టుకున్నాం కదా, దీంట్లో కూడా పెట్టుకుందాం. చూడండి, దీనిపైన కూడా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసేద్దాం. ఒక 5 minutes కి చెక్ చేసుకుందామండి. తర్వాత అయితే ఇంకో 5 minutes వెయిట్ చేసి ఇంకా స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తాను మీకు. 10 minutes లో రెడీ అయిపోతుంది. ఇలా 5 minutes తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నామండి. రెడీ ఇంకా అవ్వదు, బట్ చూసుకుందాం ఒకసారి. ఇలా టూత్ పిక్ తోని గుచ్చి చూడండి. ఇంకా కాలేదండి. సైడ్స్ కి అయితే అయి ఉంటుంది. చూడండి, సైడ్స్ కి ఓకే. ఇంకా మిడిల్ లో ఇంకో కొంచెం కావాలండి. ఇంకో 5 minutes ఇలాగే లో ఫ్లేమ్ లో ఉంచేసేయండి. క్లోజ్ చేసి లో ఫ్లేమ్ లో ఉంచేసేయండి. రండి చూద్దాం ఇవి అయ్యాయో. చూడండి, ఇవి అయిపోయాయండి. ఎందుకంటే ఇవి చిన్న బౌల్స్ కదా, కప్ కేక్స్ కదా, ఇవి తొందరగానే కంప్లీట్ అయిపోయాయి 5 minutes లో. వీటిని దించేసి పక్కన పెట్టేసుకుందాము. బట్ ఇది ఇంకొక 5 minutes ఉండాలండి. చూడండి, ఇలా 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుందామండి. చూడండి, అంటుకోలేదు. చూడండి, ఇలా అంటుకోకుండా ఉండాలండి స్టిక్ కి. ఇలా అంటుకోకపోతే ఇంకా మనం స్టవ్ ఆపేసేసుకొని దీన్ని పక్కకు దించుకుందాం. దీన్ని ఇలా పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసుకొని నైఫ్ ఉంటుంది కదండి, దాంతో ఒకసారి సైడ్ కి ఇలా అనేసేయండి. అసలు ఏం అంటుకోదు. ఒకసారి అయితే సైడ్ కి ఇలా అనేసేయండి. చూడండి, ఇలా ఒకసారి నైఫ్ తో అనేసుకొని దీన్ని ఈ బౌల్లోకి ఇలా వేసేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్ గా వస్తుందో. చూడండి ఎంత బాగా వచ్చింది. అసలు బౌల్ కి ఏమాత్రం అంటుకోకుండా చాలా చక్కగా వచ్చింది కదండి. చూడండి, దీన్ని ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోండి. చూడండి, అస్సలు అంటుకోదండి, చాలా బాగుంటుంది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే ఇవి కూడా చూపిస్తాను. చూడండి, వీటిని కూడా ఇలా ఓపెన్ చేసుకొని తీసేసుకోండి. ఇవైతే దాదాపు చూడండి ఇలా అంటుకోకుండానే వచ్చేసాయి కాబట్టి వీటిని ఇలా టర్న్ చేసేసుకోండి. చూడండి బౌల్కి ఏమాత్రం అంటుకుపోదండి. దీన్ని కూడా ఇలా తీసేసుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మనం దీనిపైన ఇలా షుగర్ బాల్స్ ఉంటాయి కదండి, అవి కూడా స్ప్రింక్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇలా చేసేసుకొని మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా వస్తుందంటే. చూడండి, ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలా లోపల కూడా చాలా ఫ్లఫీగా ఇలా ఉడికిపోయి ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఓన్లీ లంచే కాకుండా ఇలా బయట కొన్న ఇలాంటి కప్ కేక్స్ కాకుండా ఇలా ఇంట్లోనే మ్యాంగోతో ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మనమైనా ఇంట్లో ప్రిపేర్ చేసినవి హెల్దీ కాబట్టి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.